వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసి నిర్ణయించిన ఉమ్మడి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలపై నాయకులతోటి కార్యకర్తలతోటి చర్చించడం జరిగింది. మొదటిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవ్వబోతున్న సూపర్ 6 పథకాలు శంకరరావు ప్రజల్లోకి ఎలాగా తీసుకెళ్లాలనే విషయంపై ఒక కార్యాచరణ రూపొందించాము. అలాగే దీనికి కావాల్సిన మనుషులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో శంకరరావుని పథకాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని చెప్పి చాలా నమ్మకంతో చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సూపర్ 6 పథకాలు ప్రజలకి చాలా మేలు చేసే పథకాలు. మహిళలకు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, రైతులకు కానివ్వండి, అలాగే ఉపాధి కల్పనలో కూడా చాలా మంచి పథకాలు ఉన్నాయి. అందరం కూడా కలిసి ఈ పథకాలని పదే పదే ప్రజలకు చెప్పి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరు మీద మోసం చేసి ఎలాగైతే ప్రజల్ని మోసం చేస్తున్నారో మనం చూస్తున్నాం. మద్యపాన నిషేధం అన్నారు, అంచెలంచెలుగా నిషేధిస్తా అన్నారు. అంచెలంచెలుగా మద్య షాపులు పెరిగాయి, రేట్లు పెరిగాయి, చావులు కూడా అలాగే ఉన్నాయి. మరి అమ్మఒడి విషయంలో కూడా ఇస్తారని 15,000 కూడా కట్ చేసి 10,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అవుతుంది. దానికి అందరూ కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతారు. అలాగే రెండో విషయం, వైసీపీ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. చాలా చోట్ల కూడా ఈ విషయంలో కంప్లైంట్ చేశాము. మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా కూడా మీకు వాలంటీర్లు కనుక ప్రచారంలో కనబడితే ఫోటోలు తీసి మీరు పార్టీ ఆఫీస్కి పంపిండి, దీన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంటుందని చెప్పారు. అలాగే మరి శంకరరావుతో పాటు వాలంటీర్స్, తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించిన వాలంటీర్స్ ఓటర్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ప్రజలందరూ కూడా సహకరించండి. ప్రభుత్వం ఏది మారినా కూడా పథకాలు మాత్రం ఆగవు. పథకాలు వస్తాయి, మెరుగైన పథకాలు ఇస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం. మరి ఉదాహరణకు వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు. రేపు పొద్దున తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా 15,000 ఏడాదికి ఇవ్వబోతుంది. ఇలాగా అనేక రకమైన మెరుగైన పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోతున్నాయి. కావున మనందరం కూడా ప్రజల్లోకి సూపర్ 6 పథకాలు తీసుకెళ్ళి చైతన్యవంతం చేసి మరి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టేది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ప్రజలకి ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి ఈరోజు మీటింగ్కి సహకరించిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి, జంగారెడ్డిగూడెం టౌన్ నుంచి వచ్చిన అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఏది కూడా జరుగుతుంది. అంతా కూడా క్రికెట్లాగా చేస్తున్నాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నేను ప్రచారంలో తిరుగుతుంటే నేను పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది, నన్ను ఒకరు పడబోయేడు కింద నేను మరి చుట్టుపక్కల కూడా నాకు ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయంలో మరి స్పందించి తగిన సెక్యూరిటీ ఇస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. నేను రిపోర్ట్ చేయాలంటే చేయొచ్చు, కానీ ఇది చూస్తున్నారు అంతా కూడా లైవ్లో ఉంది. ఫేస్బుక్ లైవ్ ఉంది, తర్వాత అక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, ప్రతిదీ కూడా లైవ్ నడుస్తూ ఉంది. అక్కడ జరిగినప్పుడు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. ఈ విషయం నాకు తెలిసి ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళి ఉంటుంది. వారు స్పందించాలని అనుకుంటున్నారు. అన్కండిషనల్గా మేము స్వాగతిస్తాం. ఎవరు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలోకి లేదా జనసేన బీజేపీ పార్టీలోకి అన్కండిషనల్గా స్వాగతిస్తాం.